నేనేం చెప్తున్నా బాబు, ఇదేంటా పరిశుద్ధాత్మ ఏంటి మీదకి రావటం ఏంటి, సర్వోన్నతుడు కమ్ముకోవటం ఏంటి, అసలు ఈ కమ్ముకోటాలు మీదకి రావటాలు ఏంటిది? ఇప్పుడు ఎలా ఉంటదంటే అసలు ఒకడేమన్నా మీదకి ఎక్కేసాడు, రెండో వాడు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకున్నంత అర్థం సృజిస్తుంది అక్కడ మనకి. అసలు గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు? ఆకాశం నుంచి కలుగు కాకుండా గర్భం అయిపోయేదిగా. ఈ దరిద్రం అంతా ఎందుకు మనకి? ఒక ఆయన కమ్ముకోవటం, ఇంకో ఆయన మీదకి రావటం. ఏ తమ్ముడు, నువ్వు ఒక్కసారి ఆలోచించి, బైబిల్ ఇంత దరిద్రంగా రాస్తే అసలు ఏంటి మానవాళికి ఏంటి అది దానివల్ల? ఒకసారి చదువుకున్నారన్నా మీరు? మా గ్రంథాలు ఏంటి? పేర్లేంటి? అయ్యప్ప ఎలా పుట్టాడనా? ఎలా పుట్టాడు చెప్పన్నా, ఎట్లా పుట్టాడు? నాకు తెలిస్తే కదా తమ్ముడు, నేను చదవలేదు కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒక నిమిషం తమ్ముడు, ఒక సైలెంట్ గా ఉండు. ఇప్పుడు అయ్యప్ప ఎలా పుట్టాడు నాకు తెలియదు, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను. వాడికేనా ఫోనేనా? అరే తమ్ముడు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. 1, 2, 3 అని. ఇప్పుడు మేరీ అనేది మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది కాబట్టి కాదు. ఒక నిమిషం, మేరీ అనే ఇప్పుడు అయ్యప్ప ఎలా పుట్టాడో ఇప్పుడు అయ్యప్ప దేవుడు నీకు ఎవరైనా చెప్పారా? కాదు ఒక నిమిషం. ఇప్పుడు అయ్యప్ప దేవుడు నీకు ఎవరైనా చెప్పారు? అయ్యప్పను పూజించకపోతే నరకానికి పోతావు లేదా స్వర్గానికి పోతావు ఇదేమని చెప్పాడా? అయ్యప్ప గురించి నీకెవరు చెప్పాడు? సువార్త చెప్పాడు అయ్యప్ప గురించి. నువ్వు చెప్తున్నావు సువార్త, నీ దేవుడి గురించి సువార్త చెప్తున్నావు కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత నీది. మేము అయ్యప్పని నమ్ము, కృష్ణుడు నమ్ము, నామునమ్ము ఎక్కడ చెప్పాము? సువార్తలు చెప్పామా? నీ బైబిల్ తీసుకొచ్చి మా కొంపలో పంచుతున్నాం కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం రా భయ్. నీ బైబిల్ మా కొంపలో పంచుతున్నాం. మా యేసు దేవుడు మీకోసమే చచ్చాడు, రక్తం కార్చాడు, కన్యగర్భాన పుట్టాడు అని చెప్పి మా సువార్తలు చెప్పుకొని వస్తుంది మీరు. మేం కాదు కదా. అయ్యప్ప ఎలా పుట్టాడు నీకెందుకురా బాబు? అయ్యప్ప ఎలా పుడితే నేను అయ్యప్పని పూజించమని మేము అని చెప్పామా? మీ కొంపలకు వచ్చి అడుక్కు తింటున్నావా? నువ్వే కదా అడుక్కు తింగుతుంది మా కొంపలకు వచ్చి. మీ కొంపలకు వచ్చి మా రాముడి నమ్ము, కృష్ణుడు నమ్ము, అయ్యప్పని నమ్ముందంటే నువ్వు ప్రశ్నించవచ్చు. సువార్త ఎందుకురా భయ్? మా కొంపలకు వచ్చి, హిందువుల కొంపలకు వచ్చి సువార్త ఏం చెప్తున్నారు? ఒక వ్యభిచారికి పుట్టినట్టు తీసుకొచ్చి దేవుడని మీరు ఎందుకు చెప్తున్నారు? యేసు తండ్రి పేరు చెప్పు. నేను ఆమె పతివ్రతాన్ని ఒప్పుకుంటా. యేసు తండ్రి పేరు ఏంటి అన్నా? నేను చెప్పేదినండి, యేసు క్రీస్తుకి తండ్రి అనేది కాదు. బైబిల్ తండ్రి లేనప్పుడు దావీదు వంశానికి ఈయన ఎలా చెందుతాడు మరి? అన్నా ఆయనే దేవుడు అన్నా. అరే దేవుడి సంగతి తీసి పక్కన పెట్టరా భయ్. దావీదు వంశానికి ఈయన ఎలా చెందుతాడు? నేను అడుగుతున్న ప్రశ్న నీకు అర్థం కావట్లేదు. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.